అమ్మా అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మా, అమ్మా అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ, చల్లంగా చూడవమ్మా. దిక్కే నువ్వై రావమ్మా, మొక్కే దైవం నీవమ్మ, దీవిల్చి ఎలవమ్మా. వెన్నంటి మనసున్న తల్లి పాల వెళ్ళివే, వెన్నంటి కాపాడగా వచ్చినావే. తల్లిదండ్రి నువ్వేనమ్మా, తోడు నీడ నువ్వేనమ్మా, నీ నోటి మాటంటే శాసనం. అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ, చల్లంగా చూడవమ్మా. దిక్కే నువ్వై రావమ్మా, మొక్కే దైవం నీవమ్మ, దీవిల్చి ఎలవమ్మా. జగమే మరపింపజేయునది కన్న తల్లి ప్రేమ. శిశువైనా పశువైనా తన తల్లి ఒడికై పరుగులు తీయునులే. జననీ అను మాటలోని తరియుచు మనిషి జన్మ. ఇలనైనా కలనైనా ఆ అమ్మ రుణమే ఎన్నడు తీరదులే. ప్రాణం నా ధ్యానం మా అమ్మ కోసమని, ఉన్న బ్రతికున్న మా అమ్మే లోకమని. బ్రహ్మైనా అమ్మంటే చాలు మొక్కుతాడురా, ప్రాణంగా చూసేది ఆ పాశమేరా. దేవుణ్ణైనా ఎదిరిస్తాను, కాలాన్నైనా శాసిస్తాను, అమ్ముంటే చాలంట అండగా. అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ, చల్లంగా చూడవమ్మా. దిక్కే నువ్వై రావమ్మా, మొక్కే దైవం నీవమ్మ, దీవిల్చి ఎలవమ్మా. అమ్మా శతమానం భవతి శతాయో పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈ మమతే ఈ సమతే
మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము నీవే నాలో స్పందించిన ఈ ప్రియలయలో శృతి కలిసే ప్రాణమిదే నేనే నీవుగా తావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము అందరికీ భోగి శుభాకాంక్షలు భోగి పండగ వచ్చేసిందిరో భోగి 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 వచ్చనమ్మ భోగి ఇంటింటా కురిపించు భోగ భాగ్యాల రాసి భోగి 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 వచ్చనమ్మ భోగి ఇంటింటా కురిపించు భోగ భాగ్యాల రాసి చలి చలి గాలుల్లో వెచ్చని మంటలు మన చెడుని రూపుమాపే విజయకాంతులు తెల్ల తెల్లవారు జామున లేచి అందరూ పాత బాధలను మంటలో వేసి కొత్త ఆశలను గుండెలో నింపి సంబరాలు చేసుకుందా అందరం కలిసి భోగి 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 వచ్చనమ్మ భోగి ఇంటింటా
బయటికి పోవాలా వీళ్ళు ఓడిపోయారు. ఏదో రకంగా నవనాలే తలుచుకుంటారు. ఆశిత కాఫీ తాగుతున్నా. ఒక్క నిమిషం ఇస్తాను. ఇక నరసింహ గారికి ఇవ్వాలా? రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దుల
వేశ్య హైమావతి హైమవతి వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా అల్లరి చేయగమాని నువ్వారగించగారా అల్లరి చేయగమాని నువ్వారగించగారా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా జాతి నా జన్యులేనురా తర్వాత ఎంతగా తెలుస్తుందంటే పెద్ద పురుగు మామూలు చిన్న పురుగు కాదు. మొత్తం ఫ్యామిలీని ఎంత ఇబ్బంది పెట్టాడు ఎంత ఇబ్బంది పెట్టాడు అంత ఇబ్బంది పెట్టాడు. కర్మ కాదు ఏం కర్మ కాదు కర్మ కర్మ అది చేస్తాం. చేసినట్టు చేశాడు శ్రవణ్ మాత్రం అమ్మాయి చెప్పినట్టు ఈ జనరేషన్ కి చాలా ఏదో చలికాలం కప్పుతున్నారు కానీ ఎండాకాలం అయితే ఇప్పుడు మణి ఎక్కడ ఉన్నా చెయ్యి రావాలి. అవసరమా తప్పుతున్నప్పుడు క్లాప్స్ కొట్టండి అందరు గట్టిగా. తర్వాత మంచి టిఫిన్ ఉంటుంది. బాబు వాళ్ళు తప్పదు అంటే చలికాలం కాబట్టి ఎత్తగా ఉంటుంది. ఉంటే మళ్ళీ హైదరాబాద్ పోదాం. అందరూ ఒకసారి చప్పలు కొట్టండి. సేవదాత చేస్తున్న సత్కారం ఇది. అది ఇంటికి వెళ్ళి అడుక్కుంటాం. కాదు మా అత్తయ్య నేను చెప్పి తెలుసు కదా 1/2% నాకు మామూలు ఇంకోటి అడుగుతున్నా ఇప్పుడు బండారు సిస్టర్స్ మీద కూడా ఒకటి చేయండి. అదే చెప్పాను బాబాయ్ ప్రతి సంవత్సరం కాకపోయినా 2-3 ఏళ్ళకి ఒకసారైనా ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇలా ఖమ్మంపాడులో కానీ ఇంకెక్కడైనా కానీ బంధువులంతా కూడా ఇట్లా కలిస్తే చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి ఆఖరిలో కొడదాం. మా బాధ మాకు రాముడు లాంటి వాడు, మనందరికి కూడా రాముడు లాంటి వాడు వాస్తవం చెప్పాలి. అవునా కదా?
మా అమ్మకి మొదటి మనవరాలు, పెద్ద మనవరాలు. ఇప్పుడు అమ్మమ్మ సంతానంలో అందరికన్నా పెద్ద మనిషి ఖమ్మంపాడు రావటం మాకు ఎంతో చాలా చాలా సంతోషంగా ఉంది. ఐ థ్యాంక్ మిస్టర్ ప్రసాద్ అండ్ శిల్ప వాళ్ళిద్దరిని టైంని ఇక్కడ ఈ నాన్న తగ్గడానికి మాకు బాగా గుర్తు. 40 మంది 50 మంది మా బంధువులు వస్తున్నప్పుడు మా వెంకప్ప నిజంగా నాకు వాడు గుర్తుకొస్తున్నాడు. ఏ చడి చెప్పులు లేకుండా సైలెంట్గా పనిచేసేవాడు అన్నమాట. బ్రహ్మాండంగా ఎఫిషియెంట్గా చేసేవాడు. మా వెంకప్ప పోలిక మా వెంకప్ప భార్యకు వచ్చింది. అంటే నేను 3-4 రోజుల నుంచి చూస్తున్నాను ఇక్కడ. ఎక్కడ మాట వినపడదు, చేయదు, తిరుగుతూనే ఉంటుంది, అన్ని పనులు చేస్తూనే ఉంటుంది, చెప్తూనే ఉంటుంది, సమర్థవంతంగా నిర్వహిస్తుంది. మా వెంకప్ప నేను లోటు తీర్చినందుకు మా వెంకప్ప భార్యకి నేను చిన్న మనిషిని కాబట్టి ధన్యవాదాలు అనకూడదు, కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. మా వెంకప్ప అదే సభాష్ చాలా సంతోషంగా మేము ఎంతో ఎంజాయ్ చేసాము. దీనికి నిజంగా మా వెంకప్ప భార్యకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఎంతో సర్వీస్ చేసిన ఫస్ట్ 2 కోడళ్ళు వాళ్ళు చెంగున అటు ఇటు తిరుగుతూ ఒక్క నిమిషం కూర్చోకుండా పనిచేశారు. తర్వాత పద్మ పాపం ఆడబిడ్డ అనే ఫీలింగ్ లేకుండా చాలా చాలా చేసింది. ఏ పని చేసినా చాలా సిస్టమేటిక్ చేసింది. చిన్నప్పటి నుంచి కూడా నేను ఆమెతోటి ఎప్పుడు పద్మ చాలా సైలెంట్, నిమ్మలంగా మాట్లాడుతుంది, తక్కువ మాట్లాడుతుంది అంటాను. నిన్న మధ్యాహ్నం ఈ హాల్లో మా సుభాషు, దీప, సత్య, లక్ష్మి వాళ్ళతోటి ఎన్ని జోకులు వేసిందంటే పద్మ మాట్లాడుతుందే చాలా. మన లక్ష్మీ శైలజ మాత్రం మాకు భలే భలే సత్య. తర్వాత వాడు ఉన్నాడు అమెరికా, వాడు శ్రీమంతుడు, వాడు అక్కడ సాయి శైలజ కూడా వాడు పాపం ఎప్పటికప్పుడు మళ్ళీ ఎలా ఉన్నారు, ఏంటి, ఎలా జరుగుతున్నది అంతా వాడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. చాలా ఫోన్ చేస్తున్నారు, వీడియో చాలా. వెంకప్ప ముగ్గురు కూడా మాకు ఎంతో సంతోషం. వాళ్ళు నిజంగా ఫ్యామిలీ అటాచ్మెంట్, బాండేజీ, రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషం. 2 కోడలతో పాటు హైదరాబాద్ వచ్చిన దీప కూడా అయ్యో కొట్టేట్టు సభాముఖంగా పెట్టించారు. మిగతా 2 పేరు కొట్టుకున్నట్టుంది, నేను చెప్పలేదు కానీ వెరీ హ్యాపీ. కాబట్టి ఇప్పుడు దాకా మీరు అన్నమాట అందరికి మళ్ళీ ఇట్లా ఇంకొక మాట నేను చెప్తాను. వన్ మ్యాన్ హీరో, వన్ మ్యాన్ షో లాగా వాడు వీడియోలు, ఫోటోలు, అవి ఇవి ప్రతి అరేంజ్మెంట్ బ్రహ్మాండంగా చేశాడు. చాలా వీఆర్ వెరీ హ్యాపీరా. మాకు ఏంటంటే ఖమ్మంపాడు మాకు కూడా ఎప్పుడో కొత్త స్థానం ఉంది, రావచ్చు, చూడొచ్చు, ఎంజాయ్ చేయవచ్చు అనే ఫీలింగ్ మీరు నింపారు. అది మామూలుగా స్వయం పోషకుల్లాగా ఒక మగ పెళ్లి ప్రవర్తించగలిగిన అవకాశం చేతులు రాలేదు. ఆ పెళ్లి కూడా అట్నే చదివినాయి. తర్వాత
అందుకని ఈసారి మొట్టమొదటిసారి చాలా సార్లు మగపిల్లల వాళ్ళకి వచ్చాం, దర్జాగా కూర్చున్నాం, దర్జాగా పెట్టారు, దర్జాగా తిన్నాం, దర్జాగా ఈసారి ఈ సంక్రాంతి ట్రిప్కి మా బండారు కుటుంబంలో ముగ్గురు అల్లుళ్ళు వచ్చారు, చాలా వెరీ హ్యాపీ. రమేష్ గారు వచ్చారు, సంజయ్ గారు వచ్చారు, వెరీ వెరీ హ్యాపీ. మా రాంబాబు గారు వచ్చారు. కానీ సంజయ్ గారు రాంబాబు గారితో ఒక పైకి ఉంది మాకు. అదేంటంటే వాళ్ళు చెప్పిన మాట వినని సీతయ్య టైప్ అన్నమాట. ఇక్కడ నిల్చొని వడ్డన చేస్తుంటారు మాకు. బాబా మా పరువు పోతుందని ఎంతసార్లు చెప్పినా కూడా వినరు వాళ్ళు. వాళ్ళు వడ్డం చేయటం ఏంటి, మేము తినటం ఏంటి అని చివరకు కానీ చాలా ఏ ఫీలింగ్ లేవు పాపం. అల్లుళ్ళు అనే ఫీలింగ్ అస్సలు లేదు. వచ్చిన ముగ్గురికి కూడా చాలా వెరీ వెరీ హ్యాపీ. నిన్న ఒక బ్రహ్మాండమైన వీడియో, ఇవాళ డే టైం కాబట్టి మీ అందరికి చూపించలేకపోయినారు, అంటే నిన్న రాని వాళ్ళకి ఒక బ్రహ్మాండమైన వీడియో షో ఏర్పాటు చేశారు. అమ్మమ్మ సంతానం మొత్తం 11 మంది సంతానం, పిల్లలు 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 అందరూ మొత్తం. వాడు మా శ్రవణ్ ఎక్కడున్నాడు తెలియదు, పెట్టుకున్నాడు. దాని మీద ఒక యజ్ఞం లాగా పనిచేశాడు. తర్వాత శ్రవణికి మళ్ళీ మా రమేష్ మా అసిత మా అంటే సో అన్ని విధాలా ఈ ట్రిప్ మాకు చాలా సంతోషం అనిపించింది, వెరీ వెరీ హ్యాపీ. తర్వాత వీళ్ళే కాకుండా అంత పిల్లలు ఇప్పుడు వీళ్ళు ఆ గాయత్రి కొడుకులు వాళ్ళు వీళ్ళు అందరూ పనులు చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళు వచ్చిన గెస్టులు కూడా వాళ్ళు హోస్టల్ లాగా పనిచేశారు, చాలా సంతోషం. తర్వాత మా పిల్లలు వీళ్ళు మా రమేష్ కొడుకులు వాళ్ళు పిల్లలు, మన రఘు పిల్లలు ఆడపిల్లలు వాళ్ళు ఎంత సర్వీస్ చేశారంటే వాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు కానీ ఎక్కడున్నా చేయొద్దండి. మళ్ళీ కొంచెం బాగా చేశారంటే నిజంగా ఒక అంటే అనేది చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా బాండేజ్ చాలా ముఖ్యం. ఆ బాండేజ్ తీసుకొని ఎంతో సంతోషంగా మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్తున్నాము. శ్రీరామం రాఘవాత్మజమ ప్రమేయం విమలాపతిం బ్రహ్మకులాన్వయ రత్నదీపం ఆదానబాహం. దానమే ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా ఇచ్చే పద్ధతే. కళ్ళల్లో మాత్రం అది తప్పదుగా. అరవింద దళాయతాక్షం రామం సకల బంధు ప్రీతికరం నమామి నమామి. అది వాస్తవంగా ఇది చాలా అందరి నోళ్లలో నానేటటువంటి ఆ రామతత్వమైనటువంటి ఈ మనకి మన పుణ్యములంబుగన్.